ఈ అధ్యాయానికి ముందు అధ్యాయానికి ఉన్న సంబంధం ఏమిటో చూద్దాం ఒకసారి. ముందు అధ్యాయం పేరు కర్మ సన్యాసం. చూడండి, కర్మ సన్యాసం అంటే మనం చేసేటటువంటి కర్మలు ఏమైతే ఉన్నాయో ఆ కర్మలకు ఫలం అంటుకుంటుంది కదా. ఫలం అంటుకుంటే ఏం చేస్తుంది? జన్మకి తీసుకొచ్చి పెడుతుంది. జన్మకి తీసుకొచ్చి ఏ ఏ కర్మలు చేసామో ఆ కర్మకి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలను అనిపింపచేస్తుంది. అంచేత ఏది వదిలేయాలి? కర్మ సన్యాసం. కర్మను వదిలేయాలి. ఇదేంటండి, పుట్టిన దగ్గర నుంచి మరణించే దాకా ప్రతి ఒక్కడు ఏదో కర్మ చెయ్యాలనే చూస్తున్నారు కదా. ఈయనేటి కర్మ వదిలేయమని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అలా కర్మను వదిలేసేస్తే చూడండి, దానికి దీనికి ఉన్న సంబంధం ఈ రెండో మీకు 6 అధ్యాయంలో చూపెడుతున్నారు. ప్రారంభ శ్లోకంలో అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి స సన్యాసీస యోగీస నిర్నగ్నం నచక్రియ. ఇప్పుడు సన్యాసులు అనగానే మనం ఏమనుకుంటుంటే గడ్డం గట్ట జుట్టు గట్ట పెంచుకుని భార్య పిల్లలను వదిలేసి కాషాయం కట్టుకుని ఈదులమ్మడ తిరిగే వాళ్ళు సన్యాసులు అనుకుంటారు. ఈయన చెప్తున్నాడు ఆ వివరణ. కర్మఫలాన్ని వదిలేసినటువంటి వాడే సన్యాసి. కర్మఫలాన్ని వదిలేసినటువంటి వాడికి యశాలు వేయాల్సినటువంటి పని లేదు. అలాగే యజ్ఞయాగాదులు చేయాల్సినటువంటి పని. ఈయన దగ్గర యజ్ఞయాగాదులు లేకపోయినప్పటికీ కూడా ఇతను సన్యాసే. ఎలాగా? కర్మఫలాన్ని వదిలేసాడు కనుక. కర్మఫలాన్ని వదిలేయటం ఏంటండి? కర్మలు చేయకుండా మానేయటమా? ఏమన్నాడు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చి. అంటే ఎన్నాటికి వెనకాల లక్ష్యార్థంలో అంతరార్థపరంగా లోపలికి వెళ్ళి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చింది. అతను ఒక్కడే శాంతిని పొందుతాడు. ఆ మార్గంలోనే కర్మఫలం నశించుతుంది. అలా కాకుండా కర్మలు చేస్తే ఏ కర్మ చేస్తే ఆ కర్మకు ఫలితం ఏర్పడుతుంది. ఆ కర్మఫలాన్ని అనిపించడానికి జన్మ ఏర్పడుతుంది. అంచేత అనాశ్రిత కర్మఫలం. కర్మలను మానేయటం కాదు, కర్మలు చేస్తూనే ఉండాలి. లోపలికి వెళ్ళాలి. కార్యం కర్మ కరోతి. లోపలికి వెళ్ళి అనాత్మనంతటిని దాటిపోయి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడికి స యోగి. అతను యోగి అంటారు. అతన్నే సన్యాసి అనుకోవడం. యోగి వేరు సన్యాసి వేరు కాదు. స సన్యాసీశ యోగీశ నిర్నగ్నిర్ నాశక్రియ అని ఆయన మొదలుపెట్టి 6వ అధ్యాయం క్షేమి సాధనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ మనం ఇంచుమించుగా 39వ శ్లోకంలో ఉన్నాం. మళ్ళీ అలాగే లోపలికి వెళ్తూ ఒక్కొక్క శ్లోకాన్ని గుర్తు చేసుకుని వెళ్దాం. ఇదే అధ్యాయంలో 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనేంద్రియ యోగమాత్మ విశుద్ధి. 6వ అధ్యాయంలో ఇది 12వ శ్లోకం. ఇది ఆల్రెడీ ఒక్కొక్కసారి 4-5 సార్లు చెప్పుకుంటాను వెళ్ళాం. వివరణ చూసుకుంటాం. ఏంటంటే తత్రైకాగ్రం మనఃకృత్వ. అసలు యోగాభ్యాసం ఎందుకు చేయాలి? అసలు ఎలా చెయ్యాలి? దానివల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని చెప్పడం కోసం తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనేంద్రియ యోగమాత్మ విశుద్ధి. అంటే ఆత్మ స్వరూపంలో అనాత్మ సంబంధమైనటువంటి భావాలతో మలినం చేసుకున్నాం మనం. ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు? ఆత్మ అంటే శుద్ధమైన ఎరుక. అంటే ఇప్పుడు మనందరికీ తెలివి ఉంది కదా, తెలివే ఆత్మ. కానీ తెలుగులో ఏది ప్రవేశించింది? శరీర భావన ప్రవేశించింది. ఆ శరీరానికి సంబంధించిన భార్య, భర్త, పిల్లలు, కులము, గోత్రము, ఏదేదో మొదలైనటువంటిదంతా ప్రవేశపెట్టుకున్నాం.
ఇప్పుడు ఆ ఎరుకులోకి ఈ అనాత్మకు సంబంధించినటువంటి దృశ్య సముదాయాన్ని అంతటినీ పోగొట్టుకోవాలి. అంటే ఆత్మస్వరూపంలో ప్రవేశించిన దృశ్యభావం యొక్క ఆలోచనలే మనసు. మనసు అంటే ఏంటండి? ఇదొక వస్తువు కాదు. అంటే అలాగ లోపల నుంచి మనసు, దాని తర్వాత ప్రాణం, దాని తర్వాత శరీరం అలా తయారైంది. ఇప్పుడు నీటి నుంచి కెరటాలు వచ్చినాయి అనుకోండి, నొరగ వస్తుంది ఆ కెరటాల నుంచి. ఆ నొరగ ఎక్కడిది? నీటిలో భాగమే. ఇది ఇంకా అలాగ నాసు కట్టొచ్చు. దాని నుంచి మట్టి ఏర్పడుతుంది, మాలిన్యం అంతా. అలాగే స్థూల శరీరం దగ్గరకు వచ్చేటోడికి మాలిన్యం ఏర్పడుతుంది. చేత శుద్ధం అవ్వాలంటే ఏం చేయాలి? ఆత్మ విశుద్ధయే. ఆత్మని శుద్ధం చేసుకోమంటున్నాడు. ఆత్మను శుద్ధం చేసుకోవడానికి యోగ మార్గం తప్ప ఇంకొక దారి లేదని కరాఖండిగా చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రతి శ్లోకం. అదేంటండి, మేము పూజలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, పారాయణం చేస్తున్నాం, దానాలు ధర్మాలు చేస్తున్నాం అంటే ముందే చెప్పాడైనా ఆ చేసినటువంటి వాటికి కర్మలు అంటారు. అవి సత్కర్మలు, పుణ్యకర్మలు, లేదంటే పాపకర్మ. ప్రతి కర్మకి ఏం ఏర్పడుతుంది? ఫలం ఏర్పడుతుంది. ఆ ఫలాన్ని అనుభవించడానికి జన్మ ఏర్పడుతుంది. ఈయన కర్మలు మానేస్తే జీవితం సాగదు. కర్మలు చెయ్యాలి. కర్మలు చేసుకుంటూ మనకి ఈలు కుదిరినప్పుడల్లా అక్కడే చెప్పాడు చూడండి, సుషో దేశే ప్రతిష్టాప్య స్థిరమాశనమాత్మన. 11వ శ్లోకం. సుషో దేశే. దేశం అంటే ఒక చోటు. మన ఇంట్లో గృహంలో ఒక దేవుడి గది లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ స్థిరంగా కూర్చోవడానికి ఒక ఆసనం తయారు చేసుకోమంటున్నాడు. సుషో దేశే ప్రతిష్టాప్య. అది కదలకూడదు. ఊగుతుందనుకోండి మనసు నిలబడదు. శుద్ధమైనటువంటి ప్రదేశం అయి ఉండాలి. స్థిరమాసనం ఆత్మ. దాని మీద ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి. ఒక ఆసనాన్ని అలవాటు చేసుకోవాలి. ఆసన సిద్ధి అంటారు దాన్ని. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఒక్కసారి మనకి సమాధి రాదు. ఒక్కసారి ఒక దెబ్బకి ఆత్మసాక్షాత్కారం అవ్వదు. అభ్యాసం చేయాలి. నింపాది కానీ. అట్టి మాదిరిగా ఒక ఆసనాన్ని కదలకుండా కూర్చోవడానికి తయారు చేసుకోవాలి. సుఖంగా ఉండేలాగా, ఊగకుండగా, ఎత్తు పల్లం లేకుండా. నాచరితం నాతి నీచం చాలా జనకు చూస్తాం. శుద్ధంగా తయారు చేసుకున్నాం. దాని తెల్లటి పట్ట వేసుకుని మెత్తగా ఉండేలాగా. అప్పుడు ఏం చేయాలండి? తత్రేకాగ్రం మనప్పుడు. మనసును ఏం చేయాలి? ఏకాగ్రత పరచాలి. మనసు కదులుతూ ఆలోచిస్తుంది అనుకోండి, ఎంతవరకు మనసు కదులుతూ ఆలోచిస్తుందో అంతవరకు మనకి గురుసూటిలో లేనట్టే. లోపలికి వెళ్దాం అంటే రోజు అభ్యాసం చేస్తుంటాం, మళ్ళీ చేస్తుంటాం, అలవాటు చేసుకోవటం అవుతుంది తప్ప ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రయోజనం ఏంటనేది మనకు తెలియకుండానే పోతుంది. ఇది ముందు ఏం చేయాలి? మనసును కదలనివ్వకూడదు. మనసును కదలడం, మనసు తత్రేకాగ్రం. ఏకాగ్రం అంటే నిలబెట్టాలి. మనకృత్వ. మనసును కూర్చాలి ఒక చోటు మీదకి, ఒక గురిలోకి పెట్టి దాన్ని దారం చూదులోకి ఎక్కించాలంటే ఎలా గురి పెట్టి ఏకాగ్రతగా ఎక్కింటాం అట్టి మాదిరి. యత చిత్తేంద్రియ క్రియ. ఇప్పుడు మనకి బాహ్యంగా ఇంద్రియాలు ఉన్నాయి. శ్రోత్రేంద్రియానికి విషయం చెప్తారు. చీమ చిట్టుకుమనేటప్పటికి చాపంలోకి వచ్చున్నాం. ఎవడతను ఆ శబ్దం, ఆ తలుపు వేసినోడు, ఎవడు తలుపు తీసినోడు అని ఆ శబ్దం మీదకి వెళ్ళింది అనుకోండి, మన మనసు ఏమైంది? ఇంద్రియ యొక్క క్రియ. అంటే ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంది కదా. శ్రోత్రేంద్రియానికి శబ్దాల విషయం, చక్షురింద్రియానికి రూపాల విషయం, జీవేంద్రియానికి రుచుల విషయం. ఈ రకంగా ప్రతి ఇంద్రియానికి ఒక విషయం. ఆ రకంగా బాహ్యంగా మనకి 10 ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలతో మనం పనులు చేయించుకుని విషయాలు అనిపించడం చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉన్నాం. ఏ విషయం స్మరణకు వచ్చినా ఆ విషయం మనకు తెలిసిన్నదే. దాన్ని స్మృతి అంటారు. అనుభూతార్థ స్మృతి. ఏది చూసామో అది మనకి ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో దానికి సంబంధించిన దృశ్యం మన మనసులో పడుతుంది కదా.
అంటే ఏం చేయాలి? ఇంద్రియాదుల్ని వశపరుచుకోవాలి. యత చిత్తేంద్రియ క్రియ. ఇంద్రియాలని ఎలా పడితే అలా పోనివ్వకుండా కళ్ళు మూసుకుని ఏది వినకుండగా నిద్రపోకుండా ఏది ఆలోచించకుండా తత్తైక్రాగ్రం మనకృత్వ యత చిత్తేంద్రియ క్రియ. ఇంద్రియాలని క్రియలలోకి వెళ్ళనివ్వకూడదు, మాట్లాడనివ్వకూడదు. మాట్లాడితే ఏమైంది? ఇంద్రియ విషయంలోకి వెళ్ళిపోయాం. వినకూడదు, ఆలోచించకూడదు, చూడకూడదు. ఈ రకంగా ఆప్ చేసి ఉపవిశ్వాసనే యుంజ్య యోగమాత్మ విశుద్ధి. ఈ రకంగా అన్ని ఉపవిశ్వాసనే లోపలికి తిప్పాలి. లోపలికి తిప్పకుండా బయట దేశమంతా తిరుగుతూ ఏయో చదువుతూ ఏయో క్రియలు చేస్తూ ఏయో చేసామనుకోండి, ఆత్మసాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం ఏంటండి? ఆత్మని మరుగుపరిచిన మాలిన్యం తొలగించుకోవటమే ఆత్మ విశుద్ధయే అన్నాడు. ఆత్మను శుద్ధపరచుకోవాలి, మనమే చేసుకోవాలి. మన ఆత్మనే మలినంతో కప్పేసాం మనం. మలినం అంటే ఏంటండి? బాహ్య సంబంధమైన ఆలోచనలే మాలిన్యం. మనం తెల్లారిని కానించి మెలకు వచ్చిన కానించి దేని గురించి ఆలోచిస్తున్నాం? శరీర సంబంధమైనటువంటి బాహ్య విషయాల గురించి ఆలోచిస్తున్నాం. ఇదే మాలిన్యం. ఆత్మసాక్షాత్కారం పొందడం అంటే ఏంటండి అసలు? అయితే మనసును ఏకాగ్రత పరుచుకుని యోగాభ్యాసం చేసి యోగం ఆ మనసు నిరుద్ధం అవ్వాలి, చిత్తం నిలిచిపోవాలి, మనసు ఆగాలి, ఇంద్రియాలు ఆగాలి. అన్నీ ఆగిపోయిన తర్వాత ఏమైంది? శుద్ధమైనటువంటి నిశ్చలమైనటువంటి సమాధి స్థితి కలిగి. అదే మన స్వరూపం, అదే ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవడైతే దర్శించాడో అటువంటి వాడికి కర్మ నశించి మోక్షం పొందుతాడు. వేరే ఇంకొక దారి లేదు. మోక్షం పొందడం కోసం ఏయో అభ్యాసం చేసాడు అనుకోండి, అభ్యాసం చేస్తే ఏమవుతుంది? అది సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ నవలోకయ. శిరస్సును నిదానంగా పెట్టుకుని ఎన్నుకోసం నిదానంగా పెట్టుకుని చక్కగా కూర్చుని సంప్రేక్ష నాసికాగ్రం నాసిక యందు సంచరించేటటువంటి శ్వాసను గమనించు స్వం దిశ నవలోకయ. దిక్కులు చూడకూడదు, ఆలోచించకూడదు. పోనీ ఆలోచించకూడదు కానీ బయటకు చూడొచ్చు అంటే ఏమన్నాడు ఇక్కడ? బయట విషయాలను తలపకు తెచ్చుకోకూడదు, చూడకూడదు. ఈ రకంగా ప్రశాంతాత్మ విగతిపి బ్రహ్మచారి వ్రతే స్థితి. దీనికి బ్రహ్మచారి వ్రతం అని పేరు. మనమేమనుకుంటున్నాం? బ్రహ్మచారి వ్రతం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం బ్రహ్మచారి అనుకుంటున్నాం. ఈయనేమంటున్నాడు? ప్రశాంతాత్మ విగతిపి అంటే ఇంద్రియాదుల్ని కట్టేసి ఏ ఆలోచన లేకుండా ప్రశాంతాత్మ అంటే ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతాత్మ విగతబి ఏ కోరిక లేకుండా ఏ ఆలోచన లేకుండా నిశ్చలంగా ఎంతసేపు కూర్చోగలుగుతాం అంతసేపు కూర్చుని బ్రహ్మచారి వ్రతము. దీనికి బ్రహ్మచారి వ్రతం అని పేరు. అంటే ఏంటి? బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు మనసును శరింప చేయడమే బ్రహ్మచారి వ్రతం. ఈ రకంగా మన సౌమ్యమచిత్తో యుక్త అశీత మత్పర. ఈ రకంగా అభ్యాసం ఎవడైతే చేశాడో అటువంటి వాడికి ఆత్మశుద్ధి అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. దీన్నే ఎంజన్నేవం తదాత్మానం యోగి నీత మానస. ఈ రకంగా బాహ్యంగా మనం జీవించడానికి సంబంధించినటువంటి కర్మ ఫలాలను అనిపించడానికి వచ్చాం కనుక ఆయా ప్రారంధ కర్మల్ని ఆ ప్రారంధ కర్మ తాలూకు ఫలాన్ని అనుభవిస్తూ ఏం చేయాలి? ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఈ జ్ఞాన మార్గంలో ఎంజన్నేవం సదా ఆత్మానం యోగి నీట మానస. ఈ రకంగా మనసును నియమింపజేసుకుని ఏకాగ్రత పరుచుకుని శ్వాస మీద మనసు పెట్టి ఎవడైతే అభ్యాసం చేస్తుంటాడో అటువంటి వాడికి శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థ అది గచ్చది. అంటేటండి అది గచ్చది, దాన్ని పొందుతాడు. దేన్ని? మత్సంస్థ
నా చోటు, నా స్థితి, శాంతి, నిర్వాణ పరమం. ఎక్కడో ఎలాగో ఉందనుకుంటున్నాం కదండి. ఎంత స్పష్టంగా అడ్రస్ చెప్పాడు చూడండి. అంటే ఎవడైతే మనసును ఏకాగ్రత పరుచుకుని దిక్కులు చూడకుండా ఇంద్రియాలను అరికట్టుకుని లోపలికి చక్కగా అభ్యాసం చేస్తాడో ఎంతవరకు చెయ్యాలండి ఇలాగా? అది కూడా సమాధానం కావాలి కదా మనకి. శాంతిం నిర్వాణ పరమం అంటే అనాత్మ సంబంధమైనటువంటి దృశ్యం అంతా కూడా శాంతి. పొయ్యి ఆరిపోయినట్టు. ఏమైంది ఆరిపోవడం అంటేనే? శాంతించింది. అంటే మనసు ఉన్నంతసేపు పని చేస్తాను, ఏదో తీసుకొచ్చి పెడతానే ఉంది, ఇంద్రియాలు ఏదో ఆలోచిస్తానే ఉన్నాయి. శాంతిం నిర్వాణ పరమం. ఇప్పుడు మనం చనిపోయామనుకోండి, దాన్ని ఏమంటారు? నిర్యాణము అంటారు. నిర్వాణం అన్నారు. నిర్యాణం. చచ్చిపోయాం అంటే నిర్యాణం. చనిపోయాడు. చనిపోయినటువంటి వాడు నిర్యాణం చెందాడు, మళ్ళీ వస్తాడు. నిర్యాణం కాదు, నిర్వాణం. అంటే ఇంకన్నీ ఆలోచనలు, భావాలు, నేను జీవుణ్ణి, నేను పుట్టాను, నాకు ఈ శరీరం ఉంది, రేపు నేను చచ్చిపోతాను, నేను పుణ్యం చేశాను, నేను పాపం చేశాను, నాకు స్వర్గం వస్తుంది, నాకు నరకం వస్తుంది, ఈ అన్ని భావాలు ఏమైపోయినాయి? శాంతించినాయి. ఎప్పుడు? ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే ఎంతవరకు మనసు ఉంటాయో అంతవరకు ఉంటాయి. ఇప్పుడు నిద్రపోయినప్పుడు మనసు పోయిందండి, అప్పుడు ఆలోచనలు అయ్యి, భావాలు అయ్యి. ఏ ఆలోచనలు లేవు కదా, హాయిగా ప్రశాంతంగా ఉంది. కాకపోతే అక్కడ ఆత్మజ్ఞానం లేదు. తమస్సులో మనసు లయమయ్యింది. తామస వృత్తి అంటారు దాన్ని. మళ్ళీ మెలకు వచ్చింది. మెలుకులో వచ్చేటికి మనసు వచ్చింది, ఇంద్రియాలు వచ్చినాయి, మొత్తం ప్రపంచం అంతా వచ్చేసి మళ్ళీ దీన్ని జాగ్రత్త అంటారు. జాగ్రత్త నుంచి స్వప్నం వచ్చింది. సేమ్ జాగ్రత్త అనుభవానికి సంబంధించినటువంటి స్మృతిని మనసులో పెట్టుకుని సొంతంగా మనసు తయారు చేసేస్తుంది. దానికి కళ అంటాం. మనసు పోయింది. కానీ మనసు పోయింది కానీ అక్కడ శ్వాస పోలేదు. అంటే శరీరాన్ని ప్రాణం కాపాడుతుంది. అప్పుడు మళ్ళీ చక్కగా మెలకులోకి వచ్చాడు. అంటే స్వప్నము, సుషుప్తి, జాగ్రత్త, 3 అవస్థలు వస్తూ పోతూ తిరుగుతూ ఉన్నాయి. 3 అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి మనం గమనిస్తూ, ఇప్పుడు నాకు మెలకు వచ్చింది, ఇప్పుడు నాకు కళ వచ్చింది, నాకు నిద్ర వచ్చింది అంటున్నాం. ఆ పదాన్ని తిరిగే సరిగ్గా ఆలోచన చెప్పండి. మెలకు వచ్చింది. మెలకువలోకి నువ్వొచ్చావా, లేక మెలకువ నీకు వచ్చిందా? కళలోకి నువ్వెళ్ళేవా, నీకు కళ వచ్చిందా? నిద్రలోకి నువ్వెళ్ళేవా, నీకు నిద్ర వచ్చిందా? ఒకసారి చెప్పండి, బాగా ఆలోచించండి. నీకు మెలకువ లేదు, కళ లేదు, నిద్ర లేదు, నువ్వు సాక్షిగా ఉన్నావు. అటువంటి నీకు ఎదురుగుండగా మెలకు వచ్చింది. మెలకు రావడం ఏంటంటే మనసు వచ్చింది. మనసు రాగానే ఇంద్రియాలు వచ్చినాయి. మనసు ఇంద్రియాదులతో ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు. నాకు మెలకు వచ్చింది అన్నావు. నువ్వు మెలకుగానే ఉన్నావు ఎప్పుడు చూసినా. కానీ మెలకువలోకి నువ్వు రాలేదు, మెలకువ నీకు వచ్చింది. అది జాగ్రత్తగా మళ్ళీ సాయంకాలం అయ్యేటోడికి మెలకువ పోయి ఇంద్రియాలు పడిపోయి అలసిపోయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఏయో పనులు చేసాం, అలసిపోయినాయి. బాహ్యేంద్రియాలు పడిపోయి మనసు మేలుకుంది. స్వప్నం వచ్చింది. అప్పుడు మళ్ళీ బాహ్యం శక్తి ఆధారంగా కాలకన్నది. మనసు కూడా కొంచెం ఎప్పటికి లయమైపోయింది. ఇప్పుడేమైంది? ఎక్కడ లయమైంది? ఎందులో లయమైంది? శూన్యములో, నిద్రలో, నిద్రావస్థ వచ్చింది. అంటే 3 అవస్థలు తిరుగుతున్నాయి మన చుట్టూరు. బాగా గమనించండి. మనం తిరగడం లేదు. అలాగే మనం మరణించం, జన్మించం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఎలాగ వస్తున్నాయో అవి కూడా అవస్థలే. జాగ్రత్త ఒక అవస్థ, స్వప్నం ఇదొక అవస్థ, సుషుప్తి ఇదొక అవస్థ, మూర్ఛ ఇదొక అవస్థ, మరణం ఇదొక అవస్థ. మళ్ళీ జన్మ మొదలవుతుంటుంది. తిరుగుతున్నాయి మన చుట్టూరుని. ఏ అవస్థకి సంబంధించిన దృశ్యం మనం ఎదురుగుండగా వస్తే దానికి సంబంధించినటువంటి ఎరుక కలిగి ఉంటున్నాం. ఏది పోవాలి ఇప్పుడు చెప్పండి? మనం దేని వైపుకి తిరుగున్నాం? మన వైపుకి తిరిగి లేము. మన గురించి తెలదు.
మన గురించి తెలక మనం ఎక్కడున్నామో మనం ఎలా ఉన్నామో ఎవడో చెప్పక ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా ఏదో నీటి మీద తేలటమో నిప్పు మీద తేలటమో లేదా ఏదో లదంటాడు ఇదంటాడు ఏదేదో ఈ యోగ శక్తులను సంపాదించుకుని ఏదేదో చేస్తే అది అనుకుంటున్నా కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఇవన్నీ అణిగిపోవాలి. మూర్ఛ కూడా మోక్షం కాదు, మరణం కూడా మోక్షం కాదు. అవి అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ. మరి ఈ అందరికీ ఉన్న అవస్థలే. అట్టి మాదిరిగా మనం ఊరుకుంటే అభ్యాసం చెయ్యకపోతే రేపు మనకి కూడా చనిపోయే ముందు మూర్ఛావస్థ ఏర్పడుతుంది, ఆ తర్వాత మరణం. ఈలోగా మనకి కనుక అభ్యాసం చేస్తే నిర్యాణంలోకి వెళ్లకుండా నిర్వాణంలోకి వెళ్ళాలంటే శాంతిం నిర్వాణ పదము అంటే ఇంద్రియాలు, మనసు, శ్వాస, మనసు ఆగిపోయినటువంటి స్థితి నిర్వాణ పదం. దానికి తురీయం అని పేరు. ఎలాగోలాగా మనం ఒక్కసారి మూర్ఛలోకి వెళ్లకుండా తురీయంలోకి వెళ్ళేటటువంటి ప్రాక్టీస్ చెయ్యాలి. తురీయం నుంచి తురియాతీతం అంటే ఏమైంది? జ్ఞానికి మార్గం దాటిపోయింది. మూర్ఛలోకి వెళ్లకుండా ఎందులోకి వెళ్ళింది? తురీయంలోకి వెళ్ళింది. తురీయం నుంచి తురియాతీతం మోక్షం పొందుతాడు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మూడు అజ్ఞానికి సమానమే. అంచేది ఇంకా మనకు నిద్ర రాదండి అంటే జ్ఞాని యోగి కూడా నిద్రపోతారు. అది కాదు, దాన్ని కూడా దాటిన తర్వాత తురియ స్థితి ఉంది. తురియం అంటే శ్వాస, మనసు ఆగిన స్థితి. అది ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళందరికీ దీనికి సంబంధించిన అనుభవం ఉంటుంది. తురియానికి అనుభవం కలిగింది కదండి, తురియు నుంచి తిరియాతీతంలోకి వెళ్తాడు. అతని కర్మ అంటుకోదు. అంచేత శాంతిం నిర్వాణ పరమం ఇక్కడే ఉంది. జ్ఞానికి 5 అవస్థలు ఉన్నాయి, అజ్ఞానికి 5 అవస్థలు ఉన్నాయి. అజ్ఞానికి ఎక్కడి నుంచి దారి తప్పింది? నిర్వాణంలోకి రావడం లేదు, మూర్ఛలోకి వెళ్తున్నాడు. మూర్ఛలోంచి మరణంలోకి వెళ్తున్నాడు. యోగి తురియంలోకి వస్తున్నాడు. తురియంలో నుంచి తురియాతీతంలోకి వెళ్తున్నాడు. యొక్క యోగ మార్గంలో తప్ప ఇంక ఏ మార్గంలోని ఈ దారి దొరకదు. శాంతి ఇప్పుడు మనం అలా అభ్యాసం చేస్తుంటే చేయగా నిశ్చలం అయిపోయినప్పుడు శాంతిగా, ఆనందంగా, హాయిగా, సుఖంగా ఉంటుంది. బయట విషయాల ద్వారా లభించే శాంతి కాదు. బయట విషయాల ద్వారా వచ్చేదంతా అలజడి, అశాంతి, భయం. ఏమవుతుందో, ఏంటో, ఏం జరుగుతుందో. ఎందుకంటే శరీరం దేని మీద ఆధారపడింది? ప్రారంధం మీద ఆధారపడింది. అంచేత ప్రారంధాన్ని అనిపించడానికి వచ్చినటువంటిది. నువ్వు ఈ శరీర ప్రాణమానసాదులు కాదు. అందుకని నువ్వు రోజు నిరంతరము యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నీత మానస ఈ రకంగా నీ యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించడం కొరకు యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నీత మానస. అందుకని మనసును నియమించుకుని ఏకాగ్రత పరుచుకుని ఆత్మ సాక్షాత్కారం పొందినట్లయితే నీకు శాంతి ఏర్పడుతుంటుంది, ఆనందం కలుగుతుంది. మూర్ఛలోకి, మరణంలోకి వెళ్ళకుండా అక్కడే 2 దారులు. అటేపుకి పోతే అజ్ఞానం, ఇటేపుకి వస్తే జ్ఞానం. ఈ రకంగా చాలా చాలా బ్రహ్మాండంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ ఎక్కడున్నాం మనం? ఇంత బాగా చెప్పుకొచ్చాడు కదండి. అర్జునుడికి ఏదో సందేహం వచ్చింది. ఏంటంటే ఈయనకు వచ్చినటువంటి సందేహం చూద్దాం ఈసారి. యుంజన్నేవం తదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖమశ్నుతి. ఇది 28వ శ్లోకం. ఇది కూడా చెప్పుకున్నాం మనం. ఏంటండి? యుంజన్నేవం తదాత్మానం యోగి విగత కల్మష. కల్మషం నశిస్తుంది. మనం ఏ రకమైనటువంటి సత్కర్మ చేసినా సరే దానికి సంబంధించిన పుణ్యం అంటుకుంటుంది. దాన్ని అనిపించడానికి జన్మ. అంటే ఈయన ఏం చెప్తున్నాడు? పుణ్యమైనా పాపమైనా బంధకారణమే. అంటే బంధించడానికి ఇనుముతో గొలుసును తయారు చేసి బంధించాడు అనుకోండి, ఇంకొకటికి బంగారంతో గొలుసును తయారు చేసి బంధించారు. బంధించడానికి 2 కూడా బంధకారణమే.
బంగారపు గొలుసైనా ఇనప గొలుసైనా బంధింది. అట్టి మాదిరిగా కర్మ అనేటువంటిది గొలుసు. ఇది యుంజన్నేవం సదా ఆత్మానం యోగి విగత కల్మసం. కల్మసం నశిస్తుంది, శుద్ధమవుతుంది. ఆ రకంగా శ్వాస మనసు ఆగి ఈ అంతఃకరణం ఎక్కడైతే శుద్ధమైపోయిందో సుఖేన బ్రహ్మ సంస్పర్శ. బ్రహ్మ సంస్పర్శ అంటే ఏమైందండి? మనసు భౌతిక విషయాల వైపుకి తిరిగి మలినమైంది కదా. అలా తిరిగినటువంటి మనసు లోపలికి తిరిగి దేవుణ్ణి స్పర్శించడం వల్ల శుద్ధమైంది. దేవుడు సుఖస్వరూపి, దేవుడు ఆనంద స్వరూపి, దేవుడు సచ్చిదానంద స్వరూపం. ఆ దేవుడే మనలో ఆత్మరూపంలో ఉన్నాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మని కనుక స్పర్శించడం అంటే తాకటం, ముట్టుకోవటం. ఈ రకంగా ఒక్కొక్క శ్వాస దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ముట్టుకుని వస్తుంది. మనసు బయటికి వెళ్ళి ప్రపంచ దృశ్య విషయాలను ముట్టుకుని వస్తుంది. మనసు బయటకు తిరుగుతుంది, శ్వాస దేవుడిని పట్టుకుని ఉంది. ఇప్పుడు బయటకు తిరిగే మనసును శ్వాస మీద పెట్టినట్లయితే శ్వాసం కూడా దేవుణ్ణి ముట్టుకుని ఏమవుతుంది? శ్వాస శుద్ధమవుతుంది, మనసు కూడా శుద్ధమవుతుంది. ఈ రకంగా మనసు శ్వాస శుద్ధమయ్యి నిశ్చలమయ్యి ఆగిపోవటం వల్ల మనకు సుఖం కలుగుతుంది. సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖమొచ్చింది. ఎంత సుఖం కలుగుతుంది ఇక్కడ చూడండి. అత్యంతం సుఖం వచ్చింది అన్నాడు. అంటే ఎంత సుఖం? దానికి కొలత లేదు. బాహ్యంగా మనం పొందేటటువంటి విషయాదుల ద్వారా పొందేటటువంటి సుఖాలకి కొలుతుంది. ఆ లోపల ఆత్మస్వరూపాన్ని పొందినటువంటి సుఖానికి కొలత లేదు. అత్యంతం సుఖం అశ్నుతే. ఇది ఈయన చెప్పింది ఇంత స్పష్టంగా బాగా చెప్పి, ఈ రకంగా లోపల ఉన్నటువంటి దేవుణ్ణి, ఆత్మరూపంలో ఉన్నటువంటి వాడిని సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని ఆత్మ అంటే ఈ రకంగా నీ లోపల ఏ ఆత్మనైతే చూసావో అది అందరిలోని కూడా ఆ ఆత్మస్వరూపం ఉంది. ఈ ఆత్మస్వరూపమే బ్రహ్మం. బ్రహ్మమే జీవునిలో ప్రత్యేగాత్మగాను, ఈశ్వరునిలో పరమాత్మగాను. ఏంటండి? జీవునిలో ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ ఆత్మ అన్నాం కదండి. ప్రత్యేగాత్మ అన్నారేంటి అంటే తనను తాను చూసుకుంటేనే తెలుస్తుంది. ఇంక వేరే ఏ పక్కకి తిరిగినా సరే తెలియబడదు. తన స్వరూపాన్ని తను చూసుకోవడం ప్రత్యేగాత్మ. అలాంటి ప్రత్యేగాత్మ దేవుళ్ళు కూడా ఉంది. ఏది తీసేయాలి? ఉపాధిని తీసేయాలి. ఇప్పుడు నేను, శరీరం, ఉపాధి, ప్రాణం, మనసు. శరీరము, ప్రాణము, మనసు, ఉపాధి. ఇది వ్యష్టి. ప్రపంచమంతానా సమిష్టి. ప్రపంచమంతా సమిష్టి, మనం వ్యష్టి. ఇప్పుడు ప్రపంచానికి మనకి డిఫరెన్స్ ఏంటండి? ప్రపంచంలో మనకలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనుషులు ఇది ఒక రకం, పశువులు, పక్షులు, జంతువులు ఎన్ని రకాలు? 84 లక్షల రకాలు చెప్తున్నారు. అంటే మనిషి ఒక జాతి, గుర్రాలు ఒక జాతి, గాడిదలు ఒక జాతి. ఇలాగ ప్రపంచం అన్నప్పుడు ఆ ప్రపంచంలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? 84 లక్షల రకాల జాతులు కదా. ఇప్పుడు మనుషులను తీసుకుందాం. మనిషి ఒక జాతి. మనిషి జాతి అందరూ సమానమేనా? మనుషులందరూ సమానమేనా? అందరూ సమానమైతే అందరు రూపాలు ఒకలాగే ఉండాలి కదా. రూపం తేడా వచ్చింది, అలాగే రంగు తేడా వచ్చింది, జీన్స్ తేడా వచ్చింది, బ్లడ్ తేడా వచ్చింది. ఏంటి తేడా ఎందుకు వచ్చింది అంటే ఆ లోపల పోనీ మనసు ఒకట, మనసులో గుణాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ ఎవరి మనసు ఆడదే, ఎవరి స్వభావం ఆడదే, ఎవరి గుణం ఆడదే. కలుపుతులు లేదు. శరీరం సరిపోలేదు, లోపల మనసు కలుపుతులు లేదు. శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని దాటిపోయేటువంటి లోపల ఆత్మ, దానికి భేదం లేదు.
లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అందరిలోనే అదే ఆత్మ ఉంది. దీన్నే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని శాత్మ. ఆత్మలో భేదం లేదు, కానీ వస్తువులోనూ భేదం ఉంది. శరీరంలో భేదం, గుణాలలో భేదం, మనసులో భేదం. అంచేత భేదాలతో కూడుకున్నటువంటి దాన్ని ఏనుగుకిని ఈగకి ఎంత తేడా? భేదం ఉంది కదా. అట్టి మీదనే దేవుడికి మనకి భేదం ఉంది. దేనిని బట్టి? ఉపాధిని బట్టి. ఉపాధిని తొలగితే ఏ స్వరూపం అయితే ఉందో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని. నీలో ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అందరిలోని కూడా ఆ ఆత్మస్వరూపమే ఉంది. దాన్ని ఈక్షతే యోగయుక్తాత్మ. ఇది జ్ఞానం. అంటే వస్తువును కాదు, వస్తువును చూస్తే భ్రాంతి కలిగింది. ఆకారం ఉంది, దానికి గుణాలు ఉన్నాయి, కానీ లోపల ఆత్మతో. ఇప్పుడు ఉదాహరణకి ఆకాశం ఉంది. ఆకాశంలో కుండను తయారు చేశారు. కుండలో ఆకాశం ఉంది. అక్కడ కుండ, ముంత, కడవ, బాణ ఇలాంటి చాలా వస్తువులు ఉన్నాయి. కడవకి ముంతకి భేదం ఉందా? ముంతకి కుండకి భేదం ఉందా? కానీ అందులో ఉన్న ఖాళీకి భేదం లేదు. అట్టి మాదిరిగా మన అందరిలోనే ఉన్నటువంటి ఆత్మకి భేదం లేదు. ఉపాధులకి భేదం ఉంది. ఎలా చూడమని చెప్తున్నాడు ప్రపంచాన్ని? భౌతికంగా నువ్వు రూపాలను చూస్తే భేదం ఏర్పడుతుంది. భేదం ఏర్పడడం వల్ల ఏమవుతుంది? రాగద్వేషాదులు కలుగుతుంది. ఒకళ్ళని చూసినప్పుడు ఆకర్షణ కలుగుతుంది, ఒకళ్ళని చూసినప్పుడు రాగం ఏర్పడుతుంది, ఒకళ్ళని చూసినప్పుడు ద్వేషం ఏర్పడుతుంది. దాన్ని బట్టి కర్మలు చేస్తుంటాం. అంటే దేన్ని చూడాలి? వస్తువును కాదు నువ్వు చూడవలసింది, వస్తురహిత స్థితి. దేశ కాల వస్తు శూన్యమైనటువంటి దాన్ని పట్టుకోదు. స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటిది ఆత్మ. స్వజాతి భేదము, విజాతి భేదం, స్వగత భేదం. ఇదేంటి? స్వజాతి భేదం. ఇప్పుడు అనేక 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషి జాతి ఒక రకం కదా. మనిషికి భేదం ఉందా? దాన్ని స్వజాతి భేదం అంటారు. ఎందుకని? వీళ్ళందరూ మనుషులే కదా, అందరూ ఒకటే, మనుషులందరూ. కానీ మనిషిలో ఏ భేదం ఉంది? స్వజాతే. అన్ని గుర్రాలే, ఒక గుర్రానికి తేడా. అందరూ మనుషులే, ఒక మనిషికి తేడా. అంటే ఉదాహరణకి చెట్లు ఉన్నాయి. చెట్టు అంటే ఒక వృక్షం. అనేక వృక్ష సముదాయాన్ని తోట అంటాం. అందులో అనేక రకాలు ఉంటాయి. అందులో ఒక వృక్షాన్ని తీసుకున్నాం అనుకోండి, ఒక మామిడి చెట్టుని తీసుకుందాం. కానీ ఆ మామిడి చెట్టు ఒక చెట్టు కాయలు ఒకలాగా ఉంటే ఒక చెట్టు కాయలు. అంటే చెట్టుకి భేదం ఉంది. మనిషికి భేదం ఉంది. పశువుకి భేదం ఉంది. దీన్ని ఏ భేదం అంటారు? స్వజాతీయ భేదం అంటారు. అట్టి మధ్య ఇప్పుడు మనిషి ఉన్నాడు, కాళ్ళు చేతులు అవయవాలు ఉంది. అలాగే విజాతీయ భేదం. మనిషికి పశువుకి స్వజాతి కాదు, మనుషులందరూ స్వజాతి. మనుషులు పశువులు విజాతి. మనిషికి అవయవాలు ఉన్నాయి, స్వగత భేదం. చెయ్య కాలు రెండు ఒకటి కాదు. చెయ్యి వేరు, కాలు వేరు, కాలు వేరు, పన్ను వేరు. అంటే వేరు అవయవాలు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ రకంగా స్వజాతీయ విజాతీయ స్వగతి భేద రహితమైనటువంటి స్వరూపం ఆత్మ. ఎలా చూడాలి? అందరిలోనే అదే ఉంది. దేశకాల వస్తు రహితమైనటువంటి స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి ఈక్షతే యోగయుక్తాత్మ. ఈ రకంగా యోగ మార్గం ద్వారా దృశ్య సముదాయాన్ని స్వజాతీయము విజాతీయము స్వగత భేదము లేదక్కడ. అంతా పడిపోయింది. సమాధి స్థితిలోకి వెళ్ళు, అక్కడ అంతా కూడా సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్తి. భేదం అంతా ఎక్కడుంది? యువతలు ఉంది, వస్తువులో ఉంది.
ఈ వస్తువు ప్రకృతితో తయారైంది. ఇది దృశ్యం, ఇది జడమిది. ఆత్మ చైతన్యం, ఆత్మ జ్ఞాన స్వరూపం. అంచేత యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. అంచేత ఈ దేవుడు ఎక్కడున్నాడు? ఏ లోకంలో ఉన్నాడు? యోమాం పశ్యతి సర్వత్ర. ఎక్కడున్నాడండి ఈయన? సర్వత్రా. ఆ సర్వత్రా అన్నటువంటి దేవుణ్ణి ఏది కప్పింది? సుజాతీయ విజాతీయ స్వగత భేదంతో కూడుకున్నటువంటి వస్తువు కప్పింది. నీటి మీద నాసు ఏర్పడింది అనుకోండి, నాసు దేని కప్పిద్ది? నీరుని కప్పేసింది. నీరు కనిపించడం లేదు. నీరు కనపడాలంటే ఏం చేయాలి? నాసును తొలగించాలి. అట్టి మాదిరిగా నువ్వు అనాత్మను తొలగించాలి. అనాత్మను తొలగించడానికి ఏయో ఆకాశం మీదకి ఎగిరేలాగా నిప్పి మీద నీటి మీద ఈ పెద్ద కఠోరమైనటువంటి శ్రమలు చేయకూడదు. విచారణ చెయ్యాలి. మనసును ఏకాగ్రత పరచాలి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. అంతటా ఉందది, అన్నటిలోని. ఎలాగా చూశారండి? అంతటా ఉంది, కానీ వేరు వేరు రూపాల్లో కనపడుతుంది. అన్నింటా ఉంది, అంతటా ఉంది, అన్నిటిలోనే ఉంది. తస్యాహం నా ప్రణశ్యామి నశమే నా ప్రణశ్యం. దానిని పట్టుకో, దానిని శరణాగతి చెందు, దాంట్లో నీ మనసును విలీనం చేయి. ప్రణశ్యతి. అప్పుడు ఏమవుతావు? నువ్వు అదే అయిపోతావు. అసలు నిజానికి నువ్వు అదే, కానీ దాన్ని నువ్వు మర్చిపోయావు. దాని గురించి ఎవడు నీకు సరిగ్గా చెప్పలేదు. సరైనటువంటి మార్గం లేకపోవడం వల్ల, వేరే 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 విధానంలోకి వెళ్ళిపోవడం వల్ల సర్వభూత స్థితం యోమం భజత్ ఏకత్వం ఆశ్రిత. అన్నిటిలోని కూడా ఆ ఒక్కటే ఉంది, దానికి భేదం లేదు. అది రకాలు కాదు. సర్వభూత స్థితం యోమం అన్నిటిలోని ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఎక్కడికో వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలంటే అనుకుంటున్నాం. ఆత్మసాక్షాత్కారం అవ్వాలంటే ఇప్పుడు ఉంది. మెలకులోను, చప్పనంలోను, చుచుప్తులోను, అన్ని అవస్థల్లోనే ఉంది. కానీ ఏది మరుగుపరిచింది? ఆ మరుగుపరిచినటువంటి వస్తు భావనలో ఉన్నాం మనం. దాన్ని తీసేయండి. ఒక్కసారి సాధనలోకి వెళ్ళి దాన్ని తొలగించుకున్నటువంటి అనుభవం నీకు వచ్చినట్లయితే ఇంకా అక్కడి నుంచి నువ్వు తొలగించాల్సిన పని లేదు. ఎందుకంటే మాసు తొలగించిన తర్వాత నీళ్లు తాగేసాం, దాహం తీరింది. ఇలాగ తప్పించాం కదా, మళ్ళీ ఊరుకుంటే ఏమర్పడుతుంది? మళ్ళీ నాసు మమ్మల్ని యథాతథంగా కప్పేసింది. అంటే ఆ నీటిని చూడలేనటువంటి వ్యక్తికి నీరు కనిపించడం లేదు. అక్కడ దాహం వేస్తుందండి, నాకు నీళ్లు కావాలండి అంటే ఆ మడుగులో నీటి నెల నాశను తప్పించు, నీకు కనపడద్దు అన్నాడు అతను. నాసు తప్పించి తాగాడు అతను. అలా తాగినటువంటి వ్యక్తికి నాసు కప్పేసినా కూడా అక్కడ నీరు ఉందని తెలుస్తుంది. నాశను తొలగించకుండా ఉన్నటువంటి వాడికి అక్కడ నీరు తెలదు. ఎవడికి తెలుసు? ఎవడికి తెలదు? మీరు ఈ నాశనం ఒకసారి తొలగించండి. ఒకసారి తొలగించిన తర్వాత మళ్ళీ మామూలుగా మెలుగులు వచ్చేది, మామూలుగా వచ్చేస్తుంది శరీరం, ప్రాణం వచ్చేస్తుంది, మనసు వచ్చేస్తుంది, ఇంద్రియాలు వచ్చేస్తుంది. వచ్చేసినంత మాత్రం చేతి ఎక్కడికన్నా పోయిందా ఆత్మ? ఒక్కసారి చూడండి, ఆ స్థితిని ఒక్కసారి అనుభవించండి. ఆ స్థితి ఎప్పుడు ఇంక పోదు. పోవటం అంటే నాసు కప్పెత్తే పోయినట్ట నీరు లేదు, మరుగుపడింది అంతే. దేని చేత మరుగుపడిచింది? శరీర భావన. ఇదే నేనన్నటువంటి భావన. అంచేత ఈ రకంగా సర్వత్రా ఎప్పుడు ఉండేటువంటి మన స్వరూపం నువ్వు ఎప్పుడు లేవు. మెలకువలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు, మరణంలో ఉన్నావు, జన్మలో ఉన్నావు. నీకు రాకపోకలు లేవు. ఎప్పుడు ఉన్నటువంటి నీ స్వరూపాన్ని చూడటం నీకు చేతకాక వస్తూ పోతూ ఉన్నదాన్ని చూడటం అలవాటు పడిపోయి అదే నేనన్నా వాహనం. దీనికి అజ్ఞానం అంటే. ఇది పోవాలంటే ఏకాగ్రతగా యోగాభ్యాసం చేయాలి. అంచేత ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోచన. ఆ యోగం ఎవడైతే చేస్తాడో వాడు మాత్రమే సుఖం వా ఎదివా దుఃఖం చ యోగి పరమమత.
ఆడికి ఇంక సుఖ దుఃఖాలను దాటిపోయాడు. అంత ఆత్మసాక్షాత్కారమే, ఆత్మస్వరూపమే. మళ్ళీ నాసు వచ్చేసినంత మాత్రం చేతి నీళ్లు పోయినాయి అయ్యయ్యో అని బాధపడ్డండి. ఎప్పుడు నీళ్ళు కావాలంటే దాన్ని ఇలా తొలగించుకుని తాగుతాడు. ఆ తెల్లైనోడికి అయ్యయ్యి ఇప్పుడు దాకా నీళ్లు కనపడి నాకు నీరు ఇప్పుడు మాయమైపోయింది అనుకుంటాడు. అట్టి మాదిరిగా సర్వత్రా ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మస్వరూపం నీకు దర్శనం అయింది. అదంతా సుఖస్వరూపమే. ఈ రకంగా ఎన్నెన్నో యుక్తుల ద్వారా ఉపాయాల ద్వారా చెప్పుకుంటూ వచ్చారండి. ఇప్పుడు దీనికి అర్జునుడి గారు అడిగేటటువంటి ప్రశ్న 33వ శ్లోకం. యోయం యోగస్త్వయా ప్రోక్త సౌమ్యేన మధుసూదన యస్యాహం న పశ్యామి చంచలత్వాత్తు స్థితిం స్థిరం. మీరు చాలా శ్రమపడి నా కోసం చాలా బాగా చెప్పారు, అనేక ప్రమాణాలు యుక్తులు కూడా చూపించారు. కానీ నా మనసు మీరు చెప్పిన విధానంలో ఏకాగ్రతగా నిలబెట్టడం చేతనవుతుంది. చంచలత్వాత్తు స్థితిం స్థిరం, స్థిరంగా ఉండడం లేదు. లోపలికి తిప్పి నేను నువ్వు చూసుకోమంటున్నారు, చూడడం లేదు. శ్వాసను గమనించమంటున్నారు, శ్వాస మీద పెట్టాం. ఓ 2 సెకండ్లు ఉంటుంది, తక్కమని ఏదో పాడేసుకున్నట్టుగా మళ్ళీ ఏదో తీసుకొచ్చి పెట్టారు. ఎంతసేపు చూసినా సరే ఏదో తలుపు. ఆ తలుపులన్నీ దేనికి సంబంధించినవి? పుట్టిన దగ్గర నుంచి చేతనం కదండి మనం. అవన్నీ స్మృతులు ఉండిపోయి అవన్నీ దాన్ని చిత్తము అంటారు. చిత్తములో ఈ స్మృతులన్నీ ఉండిపోయినాయి. చిత్తం అంటే ఏంటి? తలపుల యొక్క సముదాయమే చిత్తం. యం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదనం. యోగం నుంచి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఇప్పుడు మరి మనం కూడా చాలా చక్కగా విన్నాం, అయినా సరే ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం, తెలుస్తుంది, ఇతరులు కూడా చెప్పగలం. కానీ మనసును నిలబెట్టేటప్పటికి మనసు నిలబడడం లేదు. ఏతస్సాహం నా పశ్యామి, ఎందుకు చేత మనసు నిలబడడం లేదు? చంచలత్వాత్తు స్థితిం స్థిరం. ఇది అయిపోతుంది, వదులుతుంది, నిలబెట్టడం చేతనవుతుంది. ఇదే కరెక్ట్, ఇంక వేరే దారి లేదు. మోక్షం పొందాలి అంటే, కర్మనాశనం చేసుకోవాలి అంటే ఇదే అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ చంచలం హి మన కృష్ణ ప్రమాది బలభద్రుడు. ఎంత చంచలం అంటే ఇది మామూలు కాదు, ఇంకా చెప్పడం కాదు, ఇంకా చేతనం కదా, చూస్తున్నాం కదా. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలభద్రుడు. తస్సాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయువుని మూట కట్టినట్టుగా నాకు సాధన గురించి తెలిసింది, అభ్యాసం కూడా చేస్తాను. అసలు సాధనే తెలియకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. విషయం వేరే వేరే పక్కదారి పట్టించేసి ఏయో చెప్పేసి వాళ్ళు ఉన్నారు. సరైనటువంటి రూటు దొరకలేదనుకోండి, జన్మపోతుంది. ప్రయత్నం చేస్తుంటాడు. అంచేత చంచలహి మన కృష్ణ ప్రమాది బలవత్. చాలా ప్రమాదమైనటువంటి విధానంలో ఉన్నాను నేను. తస్యాహం నిగ్రహం మంచి నిగ్రహించడం సాధ్యం కావడం లేదు. ఇది ఇప్పుడు ఈయన సందేహాలు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు 35వ శ్లోకం. అసంచయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన శక్ష్యతే. ఇది ఈయన చెప్పినటువంటి సలహా, ఉపాయం ఏంటండి? ఈయన చెప్పిన ఉపాయం, బాబు నాయన నేను ఏమి చేయలేను, నా వల్ల కూడా ఏమవ్వదు, నీ మనసును నేను ఎలాగ ఆపుతాను? అలాగ గుర్తుపెట్టుకోండి. నీ మనసుని నేనైనా కదిలిస్తున్నానా ఆపటానికి? ఆపటము నేను చేయను, కదిలించడము కూడా నేను చేయను. అది నువ్వే చేసుకోవాలి. కదిలించుకుంటే కదిలించుకో, ఆపితే ఆపు చేసుకో. కానీ ఉపాయం చెప్తాను. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన శక్ష్యతే. అసలు మనసు చంచలత్వంగా కదులుతుంది అంటున్నావు కదా, ఎందుకు కదులుతుందో ఒకసారి విచారణ చెయ్యి. ఎందుకు కదులుతుంది? అభ్యాసేనతు కౌంతేయ. దానికి ఒకటే ఉపాయం, రోజు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యి.
నేను చేశానండి, నాకు ఈ 10 ఏళ్ళు అయిందండి, ఎప్పుడు మనసాగిన దాఖలాలు కనిపించలేదు, అందుకని వదిలేసానండి. అంతకుముందు వెళ్ళానండి ఆ గురువు గారి దగ్గరికి, అంతకుముందు ఆ ఆశ్రమానికి వెళ్ళానండి అంటుంటారు పాపం. ఆ ఆశ్రమాలమ్మడు, ఆ గురువులమ్మడు ఇంకా ఏదైనా సులువైంది ఎవడన్నా చెప్తాడేమో, ఇంకా ఏదైనా సులువైంది చెప్తాడేమో అని అలా తిరుగుతూ ఉంటారు. తిరిగి 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 ఎప్పుడు దిక్కున ఎక్కడ దిక్కున ప్రాణం పోతుంది. ముందు షూట్ తెలియాలి. షూట్ తెలియకుండా ఎంత తిరిగినా ప్రయోజనం లేదు. షూట్ తెలిసిన తర్వాత తిరిగాడంటే ఉపయోగం లేదు. దానికి ఒకటే ఉపాయం ఏంటండి? అభ్యాసం. కీలు తెలిసింది కదా, కీలు అంటారు దీన్ని. కీలు అంటే ఏంటండి? తాళం కప్ప వేసేది అనుకోండి తలుపుకి, అది తీయాలి. కీ అంటారు కదా దాన్ని. కీలు అంటే తాళం, చెవి, తాళం చెవి. దీనికి ఇప్పుడు మనం చేసేటటువంటి యోగంలో మనసును ఎలా పెట్టాలి, శ్వాస మీద మనసు పెట్టింది ఏదైతే ఉందో అది కీ, తాళపు చెవి. అజుడు చెప్పకున్నా, గురువు చెప్పకున్నా గురుతెట్లు తెలుసును, అజుడికైనా వాడు అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్టులుడునురా విశ్వదాభిరామ వినురువేమ అని వేమన్న గారు ఒక పద్యం. ఎలాగండి? గురువు చెప్పకున్నా అంటే ఏంటి? మనసుని ఎక్కడ నిలబెట్టాలో, దేని మీద పెట్టాలో ఆ క్లూ, ఆ కీ చెప్పలేదనుకోండి, చెప్పకపోతే పుస్తకాల్లో చదివి ఏదేదో చేస్తుంటాడు. దానికి గురు పరంపర కావాలి. ఎక్కడి నుంచి రావాలి గురు పరంపర? సాక్షాత్తు మునీశ్వరుల దగ్గర నుంచి, ఋషీశ్వరుల దగ్గర నుంచి ఏర్పాటు చేసినటువంటి శాస్త్రం అంతా ఎక్కడి నుంచి తయారైంది? వేద రహస్యాలన్నీ తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ క్లూ తెలియాలి, ఆ కీ ఇవ్వాలి. గురువు గారు గురుకీలులో ఉండంటుంటారు. గురుకీలు అంటే ఏంటి? గురువు చెప్పిన కీలులో ఉండడమే మనం చేసే పని. దానికి అభ్యాసం అని పేరు. అభ్యాసేనత కౌంతేయ. ఆ గురువు చెప్పినటువంటి ఆ గురుకీలులో ఉండు. అయింది ఉన్నానండి అవలేదంటే వదిలేకు. ఎందుకంటే మనం ఎన్ని జన్మల నుంచి వచ్చామో, ఎంత సంస్కారం పెరిగిపోయిందో, ఎంతకాలం పడుతుందో. ఒక గదిలో ఖాళీ చేయాలనుకోండి వస్తువులు, గది నిండా రకరకాల నిండ పెట్టేసాం. ఖాళీ చేయాలంటేను టైం పడుతుంది. ఏ 2-3 బ్యాగులు ఉన్నాయనుకోండి, క్షణంలో తీసుకుని బయటకు వచ్చేస్తాడు, ఖాళీ చేసేస్తాడు గదిని. ఎక్కువ ఉంటే అట్టి మాదిరిగా మన మనసు నిండా అనేక రకాల జన్మల నుంచి అనేక సంస్కారాలతో అనేక దృశ్యాలని నిండబెట్టేసాం. దానికి చిత్తకోశము అని పేరు. చిత్తకోశము. చిత్తం అంటే చిత్తవృత్తి నిరోధ. యోగ మార్గంలో చిత్తాన్ని నిరోధించుకోవాలంటాడు పతంజలి మహర్షి. చిత్తాన్ని ఎందుకు శుద్ధం చేయమన్నాడండి? చిత్రగుప్తుడు ఎప్పుడన్నా అన్నారా మీరు? రేపు పొద్దున్న మనం మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకాలన్నీ రాసి యమధర్మరాజు గారి దగ్గర పెట్టి, ఈయన ఎప్పుడేం చేశాడు అంతా చూపించాడంట కదా. ఏం చూపించాడంటే ఆయన పేరేటి? గుప్తుడు అంటే ఏంటండి? రహస్యం. చిత్రం అంటేనా బొమ్మ, ఫోటో. చిత్రం అంటే దృశ్యం. అంటే మనం చిన్నప్పుడు కానీ ఏమి చిత్రాలు చేసామో ఆ చిత్రాలన్నీ ఎక్కడున్నాయి? చిత్రంలో ఉన్నాయి. చిత్రంలో ఈ చిత్రాలన్నీ రికార్డు చేసి గుప్తంగా దాచినటువంటి వాడు చిత్రగుప్తుడు. అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే కూర్చుని మనం ఏమేం చూస్తున్నామో, ఏమేం చేస్తున్నామో అవి మనం మర్చిపోకుండా ఉండేటట్టుగా అందులో రికార్డ్ చేసి పెట్టాడు చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు ఈ చిట్టాన్ని చెరిపెత్తే, దగ్ధం చేసేస్తే. దగ్ధం చేయాలంటే ఏం చేయాలండి? వైరాగ్యేన గృహ్యతే. ఎలాగా? వైరాగ్యం అంటే ఏంటండి? చిత్రగుప్తుడు రికార్డు చేసి దాచిపెట్టినటువంటి దృశ్యాలు ఎలాంటి దృశ్యమైనా సరే దాని మీద ఏముండాలి మనకి? అది ఉత్తిదే. అలా మనసులో కూర్చుని అనుకోండి, మీకు ఏదో గొప్ప అద్వితీయమైనటువంటి అనుభూతి కలిగేసింది అనుకోండి, ఆహాహా నాకు బ్రహ్మాండంగా ఆకాశంలోకి ఎగిరిపోయేలాంటి అనుభవం వచ్చేసింది, లేదా ఏదో సిద్ధి వచ్చేసింది, ఏదో మహిమ వచ్చేసింది అన్నారు అనుకోండి. ఎలాంటి దృశ్యం తీసుకొచ్చి పెట్టినా సరే దేవుడిని తీసుకొచ్చి పెట్టేస్తుందండి. దేవుడు దృశ్యమే.
నామరూపాలతో కూడుకున్నటువంటి ఎలాంటి దాన్ని తీసుకొచ్చినా సరే దాన్ని నువ్వు ఎలా తీయాలి? వైరాగ్యేన గృహ్యతే. సాధన చేస్తున్నాం, అనేకం తీసుకొచ్చి పెడుతుంది కదా. కొన్ని మనకు నచ్చినవి వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తుంటాం? అక్కడ ఆగిపోతుంటాం. చాలా బాగుంది, ఇది చెరిగిపోకుండా ఉండాలని చెప్పేసి డబ్బో, బంగారమో, లేదా కీర్తో, వేరు రకాలైనటువంటి దృశ్యాలు. అందులో ఎలాంటి దృశ్యమైనా సరే, మంచి అయినా సరే, చెడ్డ అయినా సరే, ఏదైనా సరే అదంతా దృశ్యమే. దాన్ని ఎలా తీసుకోవాలి? దాని మీద ఏ రకమైనటువంటి వాంఛ ఉండకూడదు. వైరాగ్యేన గృహ్యతే. వాటిని నువ్వు పరిగణించకు. దేవుడు వచ్చాడు అనుకో, బాబు పక్కకు తప్పకుండా, ఎందుకులండి మా సాధన చేటపట్టకుండా అన్నారు. అదేంటండి దేవుడు వచ్చి ఎత్తి పొమ్మంటారేటండి? దేవుడు రావాలి. నామరూపాలతో కూడిన దేవుడు కాదు, చైతన్యం. దేవుడంటే ఆనందం. దేవుడంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందో బ్రహ్మ. వేదం చెప్తుంది. మరి మనకేం తెలియలేదు? నామరూపాలతో కూడుకున్నటువంటి దాన్ని ఏమంటారు? నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువు దేవుడిని మరుగుపరిచింది. అంచేత నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువు మీద ఏముండాలి? మనకి వైరాగ్యం ఉండాలి. దీన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. రెండే ఉపాయాలు. అసంచయం మహాబహో మనోదుర్నిగ్రహం చేయాలి. నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా నమ్మాను, సందేహం లేదు. అసంచయం మహాభావం. కానీ దానికి ఉపాయం ఉంది. రెండు. ఏంటండి? ఎలాంటి దృశ్యమని తీసుకొచ్చి పెట్టినా సరే, ఆహాహా ఓహో నాకు దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు అనుకో. ఎలాంటి సిద్ధి కలిగినా సరే, ఎలాంటి దృశ్యమైనా సరే దాని మీద వైరాగ్యం ఉండాలి. నిరంతరం అభ్యాసం చేయాలి. అంచేత అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే. ఈ రెండు గనక నువ్వు చక్కగా పాటించినట్లయితే నీకు ఈ స్థితి కలుగుతుంది. అసం యథాత్మనా యోగో దుష్పాక్ష ఇది మే మతి. పశ్చాత్మనాతు యతత శక్తియోవాప్తం ఉపాయత. ఉపాయం లేకుండా ఎవడు కూడా ఏది చేయలేడు. ఆ రకంగా సరైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి గురువు ద్వారానే దీన్ని మనం పొందాలి. అంతేకాకుండా ఏదో పుస్తకాలు చదివేసేసి ఈ ఉపన్యాసాలు చెప్పించేటటువంటి వాళ్ళకి ఇలా లోపలికి తీసుకెళ్ళరు, బయటకు చెప్తారు. బయటకు చెప్తే దాన్ని కూడా భగవంతుడిని ఈయనే దేవుడిని ఆరాధించుగా అంటే దానివల్ల పుణ్యం వస్తుంది, ఆ దేవుడి మీద భక్తి కూడా కలుగుతుంది. అంచేత మనం ఏం చేయాలి? నిరంతరము కూడా అభ్యాసం చేయాలి, వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే దేని మీద? నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం అంతా కూడా దృశ్యమే, దృశ్యరహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ఇక ఇది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. వచ్చే వారం చూద్దాం. ఇంతతోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఏ విషయాన్నైతే చెప్పుకుంటాం